నమస్తే సీమా న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలులోని బంగారుపేట నాటుసారా స్థావరాలపై విస్తృత దాడులు. 150 లీటర్ల నాటుసారా 100 కేజీల నల్ల బెల్లంను స్వాధీనం చేసుకున్న పోలీసులు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో సైతం పాల్గొనాలి. కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సూచన. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం రేమట గ్రామంలో టీడీపీ కార్యకర్తలు భూ కబ్జా. న్యాయం చేయాలంటూ ఇంటి యజమాని నడిపి సుంకన్న ఆవేదన. వార్తల్లోని వివరాలకు వెళ్తే ఫోర్జరీ సంతకాలతో తన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు తీసుకున్నారని మాజీ మంత్రి మారెప్ప కర్నూలులో తెలిపారు. కర్నూలు అంబేద్కర్ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సలీం అనే వ్యక్తి తన డబ్బును దొంగలించాడని తెలిపారు. ఈ ఘటనపై 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సలీం పేరు ఎక్కించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సలీంపై కేసు నమోదు చేసి విచారణ జరిపి డబ్బు దొంగలించిన వారందరినీ అరెస్టు చేయాలని కాంగ్రెస్ నాయకులు అనంతరత్నం డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నేను డబ్బు పెడుతుంటే నేను అమ్మిండేది కూడా తెలిసిండేది కూడా 6/4/2024 ఏప్రిల్లో అమ్మినాను. అది అర్థం ఇచ్చినారు, అర్థమే లేదు. ఇలాంటి తరుణంలో ఇతను సలీం ఇరికి మంది ఇంట్లో ఉంది. సలీమే దీని కారకుడు, దొంగలిచ్చినాడు. ఇడే నాకు ఇంతకు ₹1,00,000 ఇచ్చినాడు. డబ్బు కోసం ఏమైనా చేస్తాడు పిసినారి. అతను నాకు యాభై డబ్బులు లేదు, నేను చెక్కులు లేదు. అది పోయి ఇక్కడ ఉన్నట ఎఫ్ఐఆర్ రాసినాడు. నేను మురళి వరకు పదే చెప్పాను, తమ్ముడు చెప్పినాడు ఇది ఫేక్ అవుతుంది, ఎస్సీ అంటే ఎస్సీ పెట్టారు. వాళ్ళకి డౌట్ వచ్చి మళ్ళీ రాపించుకున్నారు, పెట్టారు. సెక్షన్లు ఏం పెట్టినారు, సెక్షన్లు పెట్టారు. కానీ ఇప్పుడు సలీం ఆడ చెప్పు చూస్తే బ్యాంకులో డబ్బులు లేదు, ₹1,00,000. ఈ ఒకటి డ్రా చేసిందంటే అయ్యో అని ఏంది జరిగిందని వెంటనే వచ్చేసాం. వచ్చిన తర్వాత బ్యాంకర్స్ కూడా వాళ్ళు కూడా విషయం పొందారు. తమ్ముడు చెప్తే ఆయన పదం పడారు, అందరూ చెప్పేసాడు. మన తమ్ముడు రాశాడు. ఇప్పుడు కేసు నిన్న 12 గంటలకు నేను డిఐతో పోయినా. డిఐజీ గారు గంట సేపు కూర్చోబెట్టుకున్నాడు. అన్నీ చెప్పాను అని ఆయనకు విజయశేఖర్ మాజీ మినిస్టర్ అయినటువంటి మూలింటి మారెప్ప గారి చెక్కులను దొంగతనం చేసి మరి ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎవరికి అనుమానం రాకుండా బ్యాంకు వాళ్ళు, అలాగే సుధాకర్ రెడ్డి, అలాగే సలీము అందరు ముగ్గురు కుమ్మక్కై మరి 10 లక్షలు తీయకూడదు మండల స్థాయి బ్యాంకులు అనే ఉద్దేశంతో 8 లక్షలు ఒకసారి, 6 లక్షలు ఒకసారి తీయడం జరిగింది. ఎందుకంటే ఎవరికి అనుమానం రాకుండా ఈ బ్యాంకు మేనేజరు సుధాకర్ రెడ్డి, సలీం గారు కలిసి మరి మారెప్పన్నను మరి ఆర్థికంగా నష్టపరచడం జరిగింది. మరి అయ్యా మరి మంత్రి మారెప్ప గారు మరి ఈ రోజు వరకు ఇల్లు లేదు, కారు లేదు, నీతి నిజాతిగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తి మరి మూలింటి మారెప్ప గారు. పక్కింటి వారు సీసీ కెమెరాలను తమకు ఇబ్బందికరంగా ఏర్పాటు చేసుకున్నారని కర్నూలు అశోక్ నగర్కు చెందిన కిరణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అశోక్ నగర్లోని ఉద్యానవనం ఎదురుగా ఉన్న ఇంట్లో కిరణ్ కుమార్ తన కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో పక్కింటి వారు కిరణ్ కుమార్ ఇంటి వరండాలోకి సీసీ కెమెరాలను 2 ఏర్పాటు చేశారు. తమ వరండాలో దృశ్యాలను కనిపించే విధంగా సీసీ కెమెరాలు ఉండడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని, ఈ విషయంపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని అన్నారు. ఇప్పటికైనా సీసీ కెమెరాలను తన ఇంటి వైపు నుంచి తొలగించాలని ఆయన కోరారు. మేము అశోక్ నగర్ పాల్కోటల్ పార్క్ ఎదురుగా ఇంట్లో బాడుకుంటాము. మా పక్క ఇంట్లో వాళ్ళు వచ్చేసి మేము చెత్త వేస్తున్నామని చెప్పేసి మా మీద ఎత్తి చేస్తున్నారు. మేము వేయడం లేదు. రెండవది మీరు చెత్త వేస్తున్నారు మేము చూసుకోవాలని చెప్పేసి కెమెరాస్ పెట్టారు మా ఇంటి సైడు. ఆ కెమెరాస్ వచ్చేసి మా ఇంట్లో లేడీస్కి కానీ మా యొక్క పని వాళ్ళకి కానీ ప్రైవసీకి చాలా ఇబ్బంది ఉంది. అక్కడ కసు కొట్టుకోవాలి, అంట్లు తోముకోవాలి. అంట్లు తోముకునే వాళ్ళు లేడీస్ ఎలా కూర్చుంటారు అందరికి తెలుసు.
బట్టలు ఉతికేటప్పుడు ఎలా కూర్చుంటారో అందరికీ తెలుసు. వాళ్ళు అవి చూడాలని చెప్పి కెమెరాస్ పెట్టారో ఏమో తెలియదు. బట్ వాళ్ళ ఇంటెన్షన్ మాకు తెలియదు. ఆ కెమెరాస్ వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మా ప్రైవసీకి మేము ఉండే దీనికి మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అది దానివల్ల మీరు ఏదైనా చర్య తీసుకోగలరు. మాకు కెమెరాస్ తీసేయండి. కెమెరాస్ మాకు ప్రైవసీకి చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ. ఆ ప్రైవసీ అంటే ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు కసులు కొట్టాలి, అంట్లు తోముకోవాలి, బట్టలు ఉత్తుకోవాలి. అప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది మాకేం తెలుసు? అది మాకు తెలియదు. పోనీ వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది చూపిమనండి కావాలంటే. ప్రతిరోజు మేము వేయకున్న రికార్డింగ్ ఇస్తాను మీకు. మీరు పొద్దున్న లేచి మీరు వేస్తున్నారు చెత్త ముండలు అలాగని మాట్లాడుతూనే ఉంటారు. అది ప్రాబ్లం మాకు. ఆ కెమెరాస్ వల్ల మా ఇంట్లో కంప్లీట్గా ప్రైవసీకి ప్రాబ్లం అవుతుంది. లాస్ట్ ఇయర్ కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు. సార్ వాళ్ళే పిలిచి మ్యూచువల్గా మీరు వేయొద్దండి అంటే మేము వేస్తలేదు సార్ అని చెప్పాము. అయితే ఓకే అన్నారు. అప్పుడు ఒక కెమెరాను ఉంచినారు. మేము ఏదో మీరు చెట్లు నాటుతారు మాకు ఇది పెన్షన్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఒక కెమెరా అట్లాగే పెట్టారు. 2 కెమెరాలు ఉంటే ఒకటి తీసేశారు. మళ్ళీ ఇవాళ ఈరోజు కొత్తగా పెట్టారు మళ్ళీ కెమెరాస్. ఇది మా ప్రాబ్లం. కోడుమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుల అండదండలతో రేమట గ్రామంలో నివాసం ఉంటున్న ఓ వికలాంగుడి కుటుంబంపై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేసి ఇంటిని కూలగొట్టి తమ ఇంటి స్థలాన్ని భూ కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. గూడూరు మండల పరిధిలో ఉన్న రేమట గ్రామంలో సర్వే నెంబర్ 194/1లో ఫ్లాట్ నెంబర్ 9లో గత 40 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న తమ ఇంటిని టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొంతమంది టీడీపీ కార్యకర్తలు తమ ఇంటిపై దౌర్జన్యంగా వచ్చి కూలగొట్టారని ఇంటి యజమాని నడిపి సుంకన్న తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నడిపి సుంకన్న మాట్లాడుతూ నిత్యం కూలి పని చేసుకుంటేనే జీవనం సాగుతుందని తమపైన కొంతమంది రేమట గ్రామస్తులే గుడిపాటి నాగన్న, రత్నాకర్, లక్ష్మీకాంతరావు, నాగరాజు, కంగాల్ వీరందరూ కలిసి తమ కొట్టాన్ని పీకేసి తమ ఇంటి స్థలాన్ని భూ కబ్జా చేయాలని తెలుగుదేశం నాయకుల పని అని తెలిపారు. ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్న తెలుగుదేశం నాయకులపై చర్యలు చేపట్టి ఒక న్యాయం చేయాలని బాధితుడు నడిపి సుంకన్న తెలిపారు. వికలాంగుడైన తమకే ఇలాంటి అన్యాయాలు చేస్తుంటే కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి న్యాయం చేయగలుగుతారని టీడీపీ నాయకులకు ప్రశ్నించారు. తమకు న్యాయం జరగకపోతే టీడీపీ నాయకుల ప్రశ్నాపత్రం రాసి పురుగుల మందు తాగుతామని ఆయన అన్నారు. మేము కూడా 2 తప్పులేమన్నా మేము కూడా కాదు, మేము కూడా ఎవరికి ముట్టలే. మేము కూడా కాదు అన్న నేను చెప్తాను ఉండు అన్న నీకే ఊకారు సాకు సార్ ఈయన ఇప్పుడు అవునా చెప్తాను. ఆ మంచి ఆ నంబర్ కోర్టుకు వేసినాడు. కాదు నేను అడిగిన దానికి సమాధానం చెప్పిన. ఆ మంచి ఆ దానికి కోర్టుకు వేసినాడు. ఆ నంబర్ ఉంది ఆ మంచికి పట్ట. ఆ మంచికి పట్ట ఆ నంబర్ ఉంది. పట్ట ఉంది కదా ఆయనకి. పట్ట చూపి పట్ట రికార్డులో చూపిస్తారా మరొకడ మాట్లాడదాం. నానేటి చూపిస్తాను. నువ్వు అడగా నువ్వు కాదు అడిగేది గవర్నమెంట్ అడగాల. గవర్నమెంట్ అడగాల. ఆ మంచిని అడిగేది మీరు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు నేను కొట్లాడితే రంక్ అవుతుంది. నువ్వు కాదు పెరిగేది ఆ మంచి కొడుకులను దొరికొచ్చి పెరిగేపించి కాల్ చేయాలని. గ్రామాన కేవీపీఎస్ సంఘాన్ని నిర్మించడంతో పాటు దళిత సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో కృషి చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. శనివారం నందవరం మండల కేంద్రంలోని అంబేద్కర్ భవన్ ప్రహరీలో కేవీపీఎస్ మండల జనరల్ బాడీ సమావేశం ఆ సంఘం జిల్లా నాయకులు సుమాల ఆంటోనీ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ దేవసహాయం, ఎండి ఆనంద్ బాబు, జిల్లా సహాయక కార్యదర్శి మామిడాకుల రాజు మాట్లాడారు. సమావేశ ప్రారంభానికి ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దళిత సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ లేని పాలక వర్గాలు మన సమస్యలపై దృష్టి పెట్టాలంటే అణగారిన మన సామాజిక తరగతుల్లో ప్రశ్నించే చైతన్యాన్ని పెంచాలని అన్నారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యంగా జరుగుతూనే ఉన్నాయని అన్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు సైతం ఒక్కటిగా ధ్వంసం కాబడుతున్నాయని అన్నారు.
హక్కులు సైతం ఒక్కొక్కటిగా ధ్వంసం కాబడుతున్నాయని అన్నారు. సబ్లాన్ చట్టం ఉన్న నిధులు ఏమవుతున్నాయో తెలియదు. బతుకు భద్రత కల్పించి అట్రాసిటీ చట్ట ప్రకారం అరెస్ట్ అయిన స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. దళిత వృత్తులు నేటికి అంటరానితనంను భరిస్తూనే బతుకుతున్నాయని, వీటన్నింటికి మరింత ఐక్యత, చైతన్యం, పోరాటమే మార్గమని అన్నారు. అందుకై పల్లెపల్లెన కేపీఎస్ సంఘం ఏర్పడాలని అన్నారు. సమావేశంలో నాయకులు నాగప్ప, రాజన్న, జయరాజు, చిన్నరాజు, బొచ్చెన్న, డేవిడ్, సురేంద్ర, తిమోతి, సుందర్రాజు, నాగరాజు, షెడ్రక్తో పాటు మరో 30 మంది పాల్గొన్నారు. जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार जोहार, जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार जोहार, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, పోరాడతాం కుల వివక్షత అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడతాం. మనంగా కూర్చొని మన గ్రామాల్లో, మన పేటల్లో మన ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం కోసం మనం ఏం చేయగలుగుతాం. సంఘం అంటే దండేసుకొని గొంతులో కండు వేసుకొని తిరగడం కాదు కదా. సంఘం అంటే మన జాతికి పట్టినటువంటి ఒక దరిద్రాన్ని, మనం ఎదుర్కొనేటువంటి అనేక రకాల సమస్యలను పరిష్కరించడమే సంఘం యొక్క పని. ఆ పని ఎప్పుడైతే సంఘం చేయలేదో ఆ సంఘం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కాబట్టి సంఘం ఉంది అంటే ఆ ప్రాంతంలో మన సమాజం చైతన్యం కావాలా, మన సమాజం ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిష్కారం కావాలా. దానికోసం సంఘం అది నిరంతరం జరగాలి అంటే మనం కూర్చునేటువంటి ప్రయత్నం నిరంతరంగా జరగాలి. కూర్చోవడం అంటే ఏదో టెంట్ వేసుకొని 4 కుర్చీలు వేసుకొని కూర్చుంటేనే కూర్చున్నట్లు కాదు. ఎక్కడ వీలైతే అక్కడ, ఏ ప్రాంతం దొరికితే ఆ ప్రాంతంలో 10 మంది మనం కూడి మాట్లాడుకొని ఏ రకమైన సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలకు పరిష్కారం మార్గం ఎట్లా, నా పరిధిలో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయా, నా పరిధిలో ఈ సమస్యలు పరిష్కారం అయ్యే పార్టీ అయితే నేను ఏ ప్రయత్నం నేను చేయాలా అనేటువంటి చర్చించుకోవాలి. నా పరిధిలో ఈ సమస్యలు పరిష్కారం కావు అని మనం నిర్ణయించుకుంటే మన సాధ్యం కానిటువంటి వాటిని జిల్లా కేంద్రానికి అప్పచెప్పాలి. ఇక మేము ఈ రకమైన ప్రయత్నం చేశాం, ఈ సమస్య పరిష్కారానికి మా చేత కాలేదు, లేదు మా పరిధిలో లేదు, కాబట్టి జిల్లా కేంద్రం దీనిపైన జోక్యం చేసుకొని ఏ రకంగా పరిష్కారం చేయాలో మీరు చెప్పండి అని చెప్పేసి అడగాలి. జిల్లా కేంద్రం కూడా ఆ రకంగా కూర్చొని జిల్లా కమిటీగా చర్చించి పలానా నందవరంలో ఉండేటువంటి పలానా మూగుతి గ్రామమా, లేకపోతే ఇంకో రాయచోటి గ్రామమా, గురుజాల గ్రామమా, ఈ పలానా గ్రామాల్లో ఈ రకమైన సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఎట్లా పరిష్కరించాలని చెప్పేసి చూస్తాం. సాధ్యమైతే మేము పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. పరిష్కరించలేదా ఆ తర్వాత ఆ పై కమిటీ రాష్ట్ర కమిటీకి చెప్తాం. రాష్ట్ర కమిటీ ఆ రకంగా కూర్చొని మాట్లాడి చర్చిస్తుంది. దానికి సాధ్యం కాలేదా అఖిల భారత స్థాయిలో మన కమిటీ ఉంది. అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నాను మీకు అంటే, మనది గల్లీ సంఘం కాదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మనది ఏదో ఒక గల్లీలో ఒక వ్యక్తితో ఉండేటువంటి సంఘం మనది కాదు. మన సంఘం విస్తృతంగా భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి ఒక గొప్ప అతిపెద్ద సంఘం మన సంఘం. అలాంటి సంఘంలో ఉన్నందుకు మనమంతా గర్వపడాలా. అయితే కేవలం సంఘం పెద్దదని చెప్పేసి గర్వపడదామా, సమస్యలు అట్లే ఉన్నాయని చెప్పేసి బాధపడదామా? కాబట్టి విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో సైతం పాల్గొనాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన తెలిపారు. ఒలింపిక్ డే సందర్భంగా నగరంలోని రాజీవ్హార్ కూడలి నుంచి అవుట్డోర్ స్టేడియం వరకు పరుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే క్రమశిక్షణ అలవాటు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు కేఈ జగదీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సో మీ అందరికి తెలుసు, స్పోర్ట్స్ ఒకప్పుడు మన ఇండియాలో ఏంటంటే ఎక్కువ తల్లిదండ్రులు అయినా కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ మీద చూపించినంత ఇంట్రెస్ట్ మనకు స్పోర్ట్స్ మీద చూపించరు. బట్ ఈ మధ్యకాలంలో పేరెంట్స్కి కూడా కొద్దిగా అవేర్నెస్ వచ్చి ఈ స్పోర్ట్స్ మీద కూడా ఎక్కువ దృష్టి పెడుతున్నారు. విద్యార్థులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అది ఓన్లీ మన కెరీర్ పరంగా కాకుండా మన హెల్త్ పరంగా కూడా స్పోర్ట్స్ మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ మధ్య పేరెంట్స్ కూడా చిల్డ్రన్స్ మామూలుగా ఈ స్పోర్ట్స్ అకాడమీస్ వాళ్ళంటికి కూడా జాయిన్ చేపిస్తున్నారు. ఈవెన్ మన పిఎం మోడీ గారు కూడా మన ఇండియాలో ఒలింపిక్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి కూడా మనకు ఆయన ప్లాన్ చేస్తున్నారు. సో కాబట్టి మీ అందరూ
అకాడమిక్స్తో పాటు స్పోర్ట్స్లో కూడా రాణించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పిల్లలందరూ మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము అనేది ముందుగా గుర్తించాలి. క్రీడల్లో మనం ముఖ్యంగా నేర్చుకునేది క్రమశిక్షణ. మన జీవితంలో ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ జరగాలి అంటే విద్యతో పాటు క్రీడలు, కళలు కూడా ఒక మనిషిని పూర్తి స్థాయిలో ఒక పరిపూర్ణమైన మనిషిగా రూపొందించడంలో సహాయం చేస్తాయి. విద్య ఏ విధంగా మనకి జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని మెరుగుపరుస్తుందో అదేవిధంగా క్రీడలు కూడా మనకి చాలా జీవితంలోని పాఠాలు నేర్పిస్తాయి. క్రమశిక్షణ ఎలాగూ నేర్పిస్తుంది. ఓటమిని గెలుపుని కూడా ఒకే విధంగా తీసుకునేలాగా, ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకుండా ఇంకా మెరుగుపడడానికి, మనల్ని మనము బాగుపరచుకోవడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా ఉంటుంది. అది గెలుపు కూడా ఒక హ్యూమిలిటీతో జీవితాన్ని, గెలుపుని తలకెక్కించుకోకుండా ఆ గెలుపు ఇంకొక మంచి విజయానికి పునాదిగా ఉండాలి అనేది నేర్పిస్తుంది. సో గెలుపోవటంలో కర్నూలు ట్రిపుల్ కళాశాలలో 6వ వార్షిక స్థానకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగర శివారులోని జగన్నాథ గట్టుపై ఏర్పాటు చేసిన ట్రిపుల్ కళాశాలలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నీతి ఆయోగ్ సభ్యులు సరస్వత్, కర్నూలు ట్రిపుల్ చైర్మన్ బిఎస్ మూర్తి పాల్గొన్నారు. అధ్యాపకులు పరిశోధనల పదంలో నడిపిస్తున్నారని నీతి ఆయోగ్ సభ్యులు సరస్వత్ అభినందించారు. సమాజంలోని ప్రస్తుత సవాళ్లను డిసిప్లినరీ పరిశోధనలు పూర్తి చేయగలవని ఆయన అన్నారు. గోల్ కార్యక్రమాలు 21వ శతాబ్దంలో భారతదేశాన్ని ఇరుసుగా మారుస్తాయని ఆయన అన్నారు. విద్యార్థులు తమ పనిలో ఏది ఎంచుకున్నా నిజాయితీ, చిత్తశుద్ధి, విధేయతను కాపాడుకోవాలని సూచించారు. నానో టెక్నాలజీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మిషన్ లెర్నింగ్ మన జీవితాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారతీయ సైన్స్ మరియు పరిశోధనలు భారతదేశంలో అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు. ప్రధాని కళల వికసిత్ భారత్ 2027ను విద్యార్థులు, యువత మాత్రమే నిర్మించగలరని ఆయన అన్నారు. స్టార్టప్ ఎకోసిస్టమ్ రూపంలో దేశాభివృద్ధికి ట్రిపుల్ ఐటీడీఎం నిరంతరం తోడ్పడుతుందని ట్రిపుల్ ఐటీడీఎం కర్నూలు డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి అన్నారు. విద్యార్థులు ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా ఉండాలని సూచించారు. అవుట్ గోయింగ్ విద్యార్థులు క్యాంపస్కు అంబాసిడర్ లాగా ఉండాలని అనంతరం పిఎస్, ఈసీఈ మరియు టెక్ వివిధ శాఖలను 143 బీటెక్ గ్రాడ్యుయేట్ డిఎం కర్నూలు చైర్మన్ మరియు డైరెక్టర్ బీకే మూర్తి డిగ్రీలు అందుకున్నారు. ఇందులో గోల్డ్ మెడల్ సాధించిన 5 విద్యార్థులకు బంగారు పతకాలు అందుకున్నారు. కర్నూలు ట్రిపుల్ కళాశాలలో అధునాతనమైన వసతులతో ఈ కళాశాల ఏర్పడిందని, 2020 నుండి 24 సంవత్సరంలో తమ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నట్లు గ్రాడ్యుయేషన్ విద్యార్థులు తెలియజేశారు. 2020వ సంవత్సరంలో మొదటి సంవత్సరం కరోనా కారణంగా ఆన్లైన్ క్లాసులు ఉన్నాయని, 2021 నుంచి కర్నూలు ట్రిపుల్ కళాశాలలో తరగతులు నిర్వహించడం, తమ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నామని అన్నారు. కాలేజ్లో హైయెస్ట్ సిజిపి వచ్చినందుకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. నేను నా బీటెక్ 4 ఇయర్స్ ట్రిపుల్ ఐటీడీఎం కర్నూలులో చదువుకున్నాను. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ కాలేజ్ చాలా మంచి ప్రొఫెసర్స్, ఇంకా ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే చాలా ఫారిన్ యూనివర్సిటీస్, ఇంకా కంపెనీస్తో కూడా కొలాబరేషన్స్ ఉన్నాయి. దానివల్ల టెక్నికల్గా ఇంకా ప్రాక్టికల్గా చాలా ఎక్స్పోజర్ వచ్చింది. సో నేను నెక్స్ట్ యూఎస్ఏలో ఎంఎస్సీ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎలా ఫీల్ అవుతారు మీరు గోల్డ్ మెడల్ వచ్చింది? ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా లెక్చరర్స్కి ఇంకా కాలేజ్కి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇది జరిగేది కాదు. సో అఫ్కోర్స్ గోల్డ్ మెడల్ వచ్చినాక నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ సో ఓవరాల్ మా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ కలిసి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. మీ
ఊరు పేరు చెప్పు. నేను కర్నూలు నేటివ్ని. యాక్చువల్గా అయితే నేను మారుతి మెగా సిటీలో ఉంటాను. నేను త్రిపుల్ కర్నూలులో టెక్ సిఎస్సి కంప్లీట్ చేసుకున్నాను 2024 మార్చ్లో. అండ్ స్టార్టింగ్లో కరోనా వల్ల ఆన్లైన్ క్లాసెస్ జరిగాయి. అండ్ సెకండ్ ఇయర్ నుంచి జాయిన్ అయ్యాను. అప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ లేవు, ఇప్పుడు చాలా డెవలప్ అయింది కాలేజ్. అండ్ ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు, అన్ని కాన్సెప్ట్స్ అన్నీ మంచిగానే నేర్పిస్తారు. మనం ఎక్కువ నేర్చుకోవచ్చు. టెస్ట్ కూడా చెప్పారు, ల్యాబ్స్ కూడా బాగుంటాయి. డయేరియా వ్యాధి ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, అందులో ముఖ్యంగా తాగి నీరు వేడి చేసుకుని చల్లారిన తర్వాత తాగేలా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన వైద్యాధికారులు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డయేరియా నివారణలో డయేరియా క్యాంపెయిన్లో భాగంగా వైద్యాధికారులు సంబంధిత శాఖ అధికారులతో జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటి వరకు డయేరియాకు సంబంధించిన ఎటువంటి కేసులు నమోదు కానప్పటికీ మే మొదటి వారం నుంచి వర్షాలు పడుతున్నందున వర్షాల వల్ల డయేరియా, డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. అందుకుగాను డయేరియాతో పాటు డెంగ్యూ, మలేరియా సోకిన వ్యక్తులకు అవసరమైన వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. డయేరియా వ్యాప్తి చెందినప్పుడు మాత్రమే వైద్య సిబ్బంది వైద్య సహాయం చేసే అవకాశం ఉంటుందని, అలా కాకుండా డయేరియాను ప్రబలకుండా ఉండేందుకు ముందుగా మున్సిపల్, డిపిఓ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కలిసికట్టుగా కృషి చేస్తూ ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్ వారు వాటర్ సోర్సెస్పై దృష్టి సారించడంతో పాటు ఎప్పటికప్పుడు నీటి నమూనాలను పరీక్షలకు పంపుతూ ఉండాలని అన్నారు. డయేరియాపై పూర్తిస్థాయి అవగాహన ప్రజలకు కల్పించాలని అన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు వేడి చేసుకుని చల్లారిన తర్వాత తాగమని చెప్పడంతో పాటు భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని విద్యార్థులకు, చిన్నారులకు, అంగన్వాడీ కేంద్రానికి వచ్చే తల్లులకు అవగాహన కల్పించాలని అన్నారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలలో ఓఆర్ఎస్, జింక్ టాబ్లెట్స్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. తాగునీరు నమూనాలను పరీక్ష శాతం పెంచడంతో పాటు నీటిని క్లోరినేషన్ డ్రైవ్ను కూడా ఈ వారంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీని కలెక్టర్ ఆదేశించారు. సామాజిక సంఘటనలైన జాతరలు, ఉత్సవాలు, పెళ్లిళ్లలో కూడా శుభ్రమైన తాగునీరు, భోజనం తీసుకునేలా ఫుడ్ ఇన్స్పెక్టర్లు, పంచాయతీ సెక్రటరీలు తనిఖీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని డిపిఓను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా డెంగ్యూ వ్యాధిని నివారణకు కూడా చర్యలు తీసుకోవడంతో పాటు సదరు దోమలు శుద్ధమైన నీరులోనే ఉంటాయని, వాటిని నివారణకు గాను మంచినీటిపై ఎప్పుడూ మూతలు ఉంచుకోవడంతో పాటు ఇంటి పరిసరాల్లో నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా సచివాలయ సిబ్బంది పరిశీలించి సంబంధిత సిబ్బందితో శుభ్రం చేయించి పరిశుభ్రంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారులను సమన్వయంతో వ్యవహరించి డయేరియా, డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిఎంహెచ్ఓ ప్రవీణ్ కుమార్, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ రామలింగేశ్వర్, అదనపు డిఎంహెచ్ఓ భాస్కర్, డిఈఓ శ్యాముల్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ నాగేశ్వరరావు, ఐసిడిఎస్ బీసీ సంక్షేమాధికారి పిడి వెంకటలక్ష్మి, డిపిఓ నాగరాజు నాయుడు, మలేరియా అధికారి నూకరాజు, డిసిహెచ్ఎస్ మాధవి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ భాస్కర్ రెడ్డి, డెమో ప్రమీలాదేవి, హెచ్ఈఓ శ్రీనివాసులు, డిప్యూటీ డెమో చంద్రశేఖర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు సబ్ డివిజన్ డీఎస్పీ కె విజయశేఖర్ ఆధ్వర్యంలో కర్నూలు 2వ పట్టణ పోలీసులు, సెబ్ పోలీసులు కలిసి కర్నూలు బంగారుపేటలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ దాడుల్లో 2400 లీటర్ల నాటుసారా ఊట బెల్లంను ధ్వంసం చేశారు. 150 లీటర్ల నాటుసారా, 100 కేజీల నల్ల బెల్లంను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఎక్కడైనా నాటుసారా, మద్యం అక్రమ రవాణా జరుగుతుంటే ప్రజలు 100కు గాని స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం తెలియజేయాలని, జిల్లాలో ఎక్కడైనా నాటుసారా, మద్యం అక్రమ రవాణా జరుగుతూ ఉంటే ప్రజలు 100కు డయల్ చేసి కానీ స్థానిక పోలీసులకు సమాచారం తెలియజేయాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు. ఈ దాడుల్లో కర్నూలు డీఎస్పీతో పాటు కర్నూలు 2 టౌన్ సిఐ ఇంతియాజ్ బాషా, కర్నూలు 1వ పట్టణ సిఐ పవన్ కుమార్, కర్నూలు 4వ పట్టణ సిఐ శంకరయ్య, కర్నూలు సెబ్ సిఐ నర్సనాయుడు,
మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, 2 టౌన్ ఎస్ఐ శ్రీధర్ బాబు, సెబ్ ఎస్ఐ రెహానా బేగం, మున్సిపల్ శానిటరీ సూపర్వైజర్ నాగరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు మృతుజావలి, మునిస్వామి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలులోని బంగారుపేట నాటుసారా స్థావరాలపై విస్తృత దాడులు. 150 లీటర్ల నాటుసారా, 100 కేజీల నల్ల బెల్లంను స్వాధీనం చేసుకున్న పోలీసులు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో సైతం పాల్గొనాలి. కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం రేమట గ్రామంలో టీడీపీ కార్యకర్తలు భూ కబ్జా. న్యాయం చేయాలంటూ ఇంటి యజమాని నడిపి సుంకన్న ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.